మంచిర్యాల జిల్లాలో మామిడి మార్కెట్ వెలవెలబోతోంది. రైతులు ఇక్కడ అమ్మడానికి ఆసక్తి చూపడం లేదు. దిగుబడి లేకపోవడం, ధర కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో మహారాష్ట్రకు వెళ్లి అమ్ముకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మామిడి రైతులు ఈ ఏడాది గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 26,000 హెక్టార్లో మామిడి తోటలు సాగయ్యాయి. జిల్లాలో బంగినపల్లి, దసేరి, లంగ్డా, చక్కెరగుంటి, చెరుకు రసాలు వంటివి 50 రకాలు సాగవుతున్నాయి. వీటితో పాటు పచ్చడి రకాలు కూడా పండుతాయి. వాతావరణం అనుకూలంగా ఉంటే ఏటా జిల్లాలో 1.40 లక్షల మెట్రిక్ టన్నుల పంట చేతికొచ్చేది. కానీ ఈ ఏడాది దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. అత్యధికంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపు 18,000 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఇందులో ఎక్కువగా మందమర్రి, చెన్నూరు, కోటపల్లి, బెల్లంపల్లి, తాండూర్, నెన్నెల, జైపూర్, భీమారం, హాజీపూర్, లక్సెట్టిపేట మండలాల్లోనే ఉన్నాయి. సగానికి పైగా తోటలు 20 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండగా మిగతావి 5 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్నాయి. అయితే వాతావరణంలో మార్పులు మామిడి పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇటీవల ఈదురు గాలులు, అకాల వర్షాలకు పంట నేలరాలడంతో చాలా నష్టపోయారు. గత సంవత్సరం కూడా చాలా నష్టపోయాము. తేనె మంచు వచ్చి ఆర్గానిక్ సిస్టంలో మొత్తం మ్యాంగోని పండించాలని 4-5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ మ్యాంగోకు కూడా విపరీతంగా రైతులు కెమికల్ కొడుతుంటారు. దాంతో లేనిపోయిన జబ్బులు వస్తున్నాయి సమాజంలో. మమ్మల్ని చూసి వేరేటోళ్ళు కూడా మారాలని మేము చేస్తుంటే పోయిన సంవత్సరం కూడా తేనె మంచు వచ్చి మ్యాంగో మొత్తం నష్టపోయాము. ఈ సంవత్సరం కూడా రాత్రి కూర్చున్న భారీ వర్షాలకు గాడుమారానికి మొత్తం రాలిపోయింది. ఏదైతే మేము చేసిన సిస్టంలో కెమికల్ సిస్టంలో కూడా పోయినసారి వేరే రైతులు చేసినా కూడా తేనె మంచు వచ్చింది. ఈసారి కూడా చాలా విపరీతమైన పూత వచ్చింది. చాలా సంతోషం పడ్డాం. మాకు పెట్టుబడి వెళ్తుంది, మా ఖర్చులకు పెట్టుబడి వెళ్తుంది. మేము కౌలుదారుని కూడా ఎవరైతే కౌలు తీసుకుని వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, ఇంత మిగులుతాయి అనుకున్నాం. కానీ నిన్న రాత్రి కురిసిన వడగాండ్ల వానకు మొత్తం మ్యాంగో అంతా కూలిపోయింది. నిజానికి ప్రకృతి సహకరిస్తే ఈ ఏడాది మామిడి రైతులకు కాసుల పంట ఖాయమనే ధీమా ఉద్యాన అధికారుల్లో కనిపించింది. మామిడి చెట్లకు పూత విరగబూసింది. పిందెలు సైతం ఆశాజనకంగానే కాపుకు వచ్చాయి. తర్వాతి కాలంలో ప్రకృతి ప్రకోపంతో పిందెలన్నీ నేలరాలిపోయాయి. మార్చ్, ఏప్రిల్ నెలల్లో ఈదురుగాలులతో పంటంతా నేలరాలింది. రైతులకు మళ్లీ నిరాశ ఎదురైంది. బెల్లంపల్లి మామిడి మార్కెట్లో ఈ ఏడాది కొనుగోళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. తామర పురుగు ఉధృతి పెరిగి నష్టం కలిగించింది. ఈ 2 కారణాలతో మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. బెల్లంపల్లి మార్కెట్లో బంగినపల్లి కిలో 25 నుంచి 40 రూపాయలు, దసేరా 30 నుంచి 50 రూపాయలు, అన్ని రకాల రసాలు 15 నుంచి 25 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. మామిడిని ఢిల్లీ, హర్యానా, నాగ్పూర్, జైపూర్, అమరావతి, నాందేడ్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు పూత పూసిన తర్వాత అకాల వర్షాలు, తర్వాత గాలి దుమారాల వల్ల పూత సగం రాలిపోతుంది. ఇక ఉన్న సగం పంట ఏదైనా చేతికి వస్తే దాన్ని మార్కెట్లో అమ్ముకుందామని బెల్లంపల్లిలో ఉన్న మార్కెట్ యార్డుకు వస్తే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ లేదు. ఇక్కడ అంగట్ల అవ్వ అంటే వణుగు పుట్టినవు బిడ్డ అన్న చందంగా ఇక్కడ మన మార్కెట్ యార్డు ఉంది బెల్లంపల్లిది. దీన్ని దాదాపు 15-20 సంవత్సరాల క్రితము ఘనంగా పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు చేసిండ్రు. కొన్ని కోట్ల రూపాయలు మార్కెట్ యార్డు మీద ఖర్చు పెట్టిండ్రు. కానీ ఆ మార్కెట్లో పందులు బొరుతున్నాయి, ఆవులు మేకలు తిరుగుతూ ఉన్నాయి. అలా ఏమీ ఉండదు, జీరో. బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి ఇప్పటి వరకు మామిడి మార్కెట్లో కేవలం 15 టన్నులే ఒక వ్యాపారి కొనుగోలు చేశారు. గతేడాది 2 వ్యాపారులు కొనేందుకు పోటీ పడ్డారు. ఓ కంపెనీ నష్టాలు వచ్చాయని ఈ ఏడాది కొనుగోళ్లు ఆపేసింది. ఒక వ్యాపారే ఈ ఏడాది కొనుగోలు చేస్తున్నారు. గతేడాది 600 టన్నుల మామిడిని బెల్లంపల్లి మార్కెట్లో కొనుగోలు చేశారు. గతేడాది ఫ్రూటెక్స్ అనే పెద్ద కంపెనీ రావడంతో రైతులంతా ఇక్కడకు వచ్చి విక్రయించారు. ఈసారి మాత్రం రైతులు స్వయంగా మహారాష్ట్రలోని నాగ్పూర్ మార్కెట్కు తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి సరుకులు వస్తుంది, రైతులదంతా సరుకులు వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత దీనికి వేరే మండి ఉంది. ఇక్కడ ముందు లాస్ట్ ఇయర్ ఫ్రూటెక్స్ ఉంది, వాళ్ళు ఈ సంవత్సరం పెట్టలేదు. వేరే హనుమాన్ ఫ్రూట్ కంపెనీ ఉంది, వాళ్ళ మండి దగ్గర మనం పర్చేస్ చేస్తాము. జైపూర్, ఢిల్లీ, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర, ఆ తర్వాత
బెంగాలు అన్ని పంపిస్తాము. రైతులు బాగా సదుపాయం చేస్తున్నాము. ఈ సంవత్సరం కాపు తక్కువ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ. ఇప్పుడు కొంచెం వాతావరణం సరిలేక కొంచెం ఇబ్బంది వచ్చింది. బంగనపల్లి వస్తుంది ఫస్ట్, సెకండ్ దశేరి వస్తుంది, థర్డ్ తోతపల్లి వస్తుంది, ఫోర్త్ మల్లిక వస్తుంది, ఫిఫ్త్ రసాలు వస్తుంది, చిన్న రసాలు, పెద్ద రసాలు. ఆ చక్కెర గుట్లు వస్తుంది, చాలా రేట్ ఉంది చక్కెర గుట్లకి. హిమాయత్ వస్తుంది. ఆ తర్వాత నాటి సరుకులో ఈ పచ్చడికాయలు కూడా వస్తుంది. దానికన్నా మ్యాక్సిమం రేట్లు పెట్టి అన్ని డిస్పోజ్ చేస్తున్నాం. రైతులు బాగా సుఖంగా ఉన్నారు. గతేడాది బెల్లంపల్లి మామిడి మార్కెట్లో విక్రయించేందుకు ఉత్సాహం చూపించిన రైతులు ఈసారి మాత్రం ముఖం చాటేస్తున్నారు. మద్దతు ధర చెల్లించడం లేదనే కారణంతో ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్తున్నారు. మరోవైపు మామిడి కాయలను నిల్వ చేయడానికి శీతల గిడ్డంగి ఏర్పాటు చేస్తామని ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీ నెరవేరలేదు. శీతల గిడ్డంగి ఏర్పాటు చేస్తే ఇటు రైతులకు అటు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. ఇక వేసవిలో ఉష్ణోగ్రతలకు కాయలు మెత్తబడి నాణ్యత దెబ్బతింటోంది. ఈ కారణంతో రైతులకు సరైన ధర లభించడం లేదు. రైతు మార్కెట్లకు వచ్చేసరికి కోల్డ్ స్టోరేజ్ లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి అదేవిధంగా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ లేక, మరి ఇక్కడ గిట్టుబాటు ధర లేక పక్క రాష్ట్రాల మహారాష్ట్రకి వెళ్ళి ఇక్కడ నుంచి మామిడికాయలు తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి అమ్మాలంటే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అయితే మొత్తానికే లేదు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు, కానీ ఇంతవరకు కోల్డ్ స్టోరేజ్ లేదు. అమ్మకాలు మాత్రము చాలా దారుణంగా పడిపోయినాయి. మరి ఇప్పటికైనా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే చొరవ తీసుకొని బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లిలో ఉన్న మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆటల మీద పాటల మీద ఉన్న శ్రద్ధ మరి ఈ మామిడి రైతుల మీద ఎందుకు చూపెడతలేరని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్న మామిడి రైతులకు వెంటనే సహకరించాలని చెప్పేసి, అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి గారు స్పందించి బెల్లంపల్లిలోని మామిడి రైతుల్లో ఉన్న మామిడికాయ తీసుకునే దగ్గర కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజానికి కొన్నేండ్లుగా ఆశించిన దిగుబడి రావడం లేదు. మార్కెటింగ్ సౌకర్యం సరిగ్గా లేక గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో పలువురు రైతులు మామిడి తోటలను తొలగించి పత్తి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించి స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు.